ఐఎమ్ వెరీ సారీ. చాలామంది నోట్స్ అయితే అడుగుతున్నారు, మ్యాథమెటిక్స్కి పంపించండి అది అని. కాదండి, మీరు నోట్స్ తీసుకొని ఏం చేస్తారు? పీడిఎఫ్ అడుగుతున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇలాంటి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ పర్సంటేజెస్ కానీ మీకు ఉపయోగపడతాయి. ఇవి ఎప్పుడు మారవు కాబట్టి ఒక స్క్రీన్ షాట్స్ అనేవి పంపించా. బట్ ఈ సబ్జెక్ట్ వైజెస్ మీరు నోట్స్ తీసుకొని ఏం చేస్తారు? ఫర్ సపోజ్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా చేయాలి, అమౌంట్ ఆఫ్ ఇస్తే ఎంత అమౌంట్ అనేది క్లాసెస్లో చెప్తారు. నాకేమో అర్థమయ్యేది కాదనమాట. దానికోసం జస్ట్ రఫ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, ఒక 3 పేజీలు రాసుకున్నా అంతే. నేను కొంచెం నా 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 ప్రాబ్లం ఏంటి అంటే 1.5 month 2 months కనుక నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టచ్ చేయకపోతే ఫార్ములాస్ అన్నీ మర్చిపోతా. దానికోసం జస్ట్ ఒక 2 పేజీలు రాసుకుని మిగతాదంతా వదిలేసా. అట్లా ప్రతి చాప్టర్కి వెనక ఒక వైట్ పేపర్స్ వదిలేసా. ఎందుకు? కొత్త మోడల్స్ ఏమైనా వస్తే అక్కడ ఫిల్ చేద్దాము అని. టైమ్ అండ్ వర్క్ ఇవన్నీ జస్ట్ చూడండి. మీకు చాప్టర్ వైజ్ ఆన్సర్స్ కావాలి, కాన్సెప్ట్ కావాలి అంటే యూట్యూబ్లో బోల్డ్ అవైలబిలిటీ ఉన్నాయి. నేను చెప్తాను 2-3 సోర్సెస్. కౌశిక్ మోహంతి సార్ది కెరీర్ డిఫైండర్లో ఉంటాయి. ప్రతి టాపిక్ మీద 4 గంటలు 5 గంటలు 6 గంటలు అలా కంప్లీట్ వీడియో అయితే చేస్తున్నారు ఫ్రీగా. ఇది చూడండి. అండ్ ఆ తర్వాత ఇది మ్యాథ్స్ ఫౌండేషన్ బ్యాచ్ అని ఆశీష్ అరోరా సార్ది ఉందన్నమాట. అన్ని చాప్టర్ వైజెస్ ఉన్నాయి. క్యాలిక్యులేషన్ స్పీడ్ ఎలా చేసుకోవాలి, లేకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలా ప్రతిదీ ఉందన్నమాట. అండ్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ శ్రీధర్ సిసిలో ఉన్నాయి. నాకు గుర్తుండక జస్ట్ ఇలా ప్రిపేర్ చేసా. ఇది లిమిటెడే, ఒక 5-6 క్వశ్చన్స్ రాసుకొని సడన్గా స్ట్రక్ అయినప్పుడు ఎందుకు నాకు ఈ చాప్టర్ మిస్ అవుతుందని మళ్ళీ ఒకసారి వెనక్కి చూసుకొని ఓహో ఇది కదా ఫార్ములా అనుకొని జస్ట్ అనుకుంటానమాట. ఇది కంప్లీట్ నోట్స్ కాదు. నన్నే కాదండి, ఎవరిని కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి నోట్స్ పంపించమని అడగకండి. అర్థం అవ్వదు అసలు. ఎందుకు అర్థం అవ్వదు అంటే కాన్సెప్ట్ మీరు క్లాసెస్ ద్వారా విని అసలు చూడండి. ట్రైన్స్ అనే టాపిక్ ఉంది కదా, ఈ ట్రైన్స్ అనే టాపిక్ అసలు నా దగ్గర సబ్జెక్ట్కి సంబంధించి నోట్బుక్కే లేదు. నాకు తెలుసు ఈ ట్రైన్స్ అనేది వితౌట్ నాకు వచ్చేస్తుంది. ఈ టిక్ చేసుకున్న వరకు మాత్రమే నేను ఇందులో నోట్స్ ఫార్ములాస్ రాసుకున్నా, జస్ట్ థియరిటికల్గా. ఈ ట్రైన్స్ అనేవి అసలు నాకు ఇందులో నోట్స్ క్లాసే లేదు. నాకు ఆటోమేటిక్గా ట్రైన్స్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ నేను సాల్వ్ చేయగలను. సో నాకు రాని టాపిక్స్ మాత్రమే రాసేది. కంప్లీట్ నోట్స్ కాదు. నన్నే కాదు, ఎవరిని అడగకండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దండి. క్లాసెస్ వినండి, మీకు అర్థమవుతుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఎవరి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను మర్చిపోతాను కాబట్టి జస్ట్ గుర్తు చేసుకోవడం కోసం రాసా. అసలు కొంతమంది నోట్స్ అవసరమే లేదు. ఒక క్లాస్ వింటారు, రఫ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తారు, క్లాస్ గుర్తుండిపోతుంది అంతే. ఇక మిగతా అన్నీ ప్రాక్టీస్గా చేసేసుకుంటారనమాట. సో దయచేసి ఇలా క్లాసెస్ నోట్స్ పంపించండి అని ఎవరిని అడగకండి, మీకైతే అర్థం అవ్వదు.